అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి ఓ ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి తన ఏదో సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా వారు మాట్లాడారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒకటి ప్రశ్న చేస్తున్నాను. భోగాపురం ప్రాంతానికి వచ్చి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి మేము అండగా ఉంటాం, ఖచ్చితంగా కోర్టుకు పోయి అడ్డగిస్తామని చెప్పేసి అన్ని సందర్భాలు ఉన్నాయి. మీరు మర్చిపోవచ్చు, మీకు మర్చిపోరకు ఉండొచ్చు. మా ప్రాంత ప్రధానికానికి కానీ, మా ప్రాంత జర్నలిస్ట్ సోదరులకు కానీ, మా ప్రాంత అధికారులకు కానీ, అప్పటి అధికారులకు కానీ ఎవరికి అంతా గుర్తుంది. మీరు ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి హయాంలో శంకుస్థాపన అయింది, ప్రారంభం కూడా అవబోతుంది. అది చూసి ఓరవలేక ఈరోజు దీనిని మా హయాంలో అయినని ట్వీట్ చేసుకోవడం అనేది ఇది మీకు మీ పరాకాష్ఠ చేరని విషయాన్ని కూడా మేము చెప్పుకుంటున్నాం. మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చి మీరు ఆ ప్రాంత రైతులకే అన్యాయం జరిగింది, కోర్టుకు వెళ్ళిపోతామని మభ్యపెట్టి కోర్టుకు వెళ్ళి ఆటంకం సృష్టించే విషయం వాస్తవం కాదా? అదే సమయంలో మీరు 2500కి ఆ రోజు ఎకరాల భూములకి ఆ రోజు ఎన్డీఏ కూడా ప్రభుత్వం అనుమతులు ఇస్తే 500 ఎకరాలని దాచిపెట్టి దాన్ని దోసుకోవడానికి ప్రయత్నం చేసే సంగతి అది మీకు మర్చిపోయారా? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి మమ్మల్తో అధికారులందరితో కూడా సమన్వయం చేసి అది సమీక్ష పెట్టి 18 నెలల లోపే అది పూర్తి చేయమని ఆదేశిస్తే 96% పనులు పూర్తయి ఈరోజు అద్భుతమైన ఒక టెస్టింగ్ ప్లేట్ కూడా మన ఢిల్లీ నుంచి కూడా అక్కడికి ల్యాండింగ్ అయింది. ఆ విషయాన్ని కూడా విజయవంతమైంది. మా ప్రాంత ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా హర్షాలు వ్యక్తం చేశారు. ఈ సమయంలో మీకు ఏదో రకంగా ఈరోజు అభివృద్ధికే ఏదో ఒక మచ్చ చేయాలన్న ఆలోచనతో చేస్తున్న ప్రకటనని వాస్తవం చూస్తున్నాం. త్వరలోనే మీరు ఏ రోజున ఏ ప్రాంతానికి వచ్చి ఏ గ్రామానికి వచ్చి అవాస్తవాలు చెప్పి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆఫ్ చేయడానికి కోర్టుకు వెళ్ళారో, మీరు ప్రకటన చేశారో అవన్నీ కూడా మా సోదరులతో తీసుకెళ్ళి మేము సందర్శిస్తాం. ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్తున్నాం. మీరు అభివృద్ధికి మీరు ఆటంకం కలిగించే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అభివృద్ధిని ఆపడానికి చేస్తున్న ప్రయత్నం కూడా ప్రజలు గమనిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి 2 నాలుకల ధోరణి వహించిన మిమ్మల్ని ప్రజలు క్షమించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాంధ్రాన్ని ఉత్తుత్తాంధ్ర చేశారు మీ హయాంలో. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి నాయకత్వం అద్భుతం పరిపాలనిచ్చి గౌరవించిన విషయాన్ని కూడా మర్చిపోవాల్సిన లేదు. ఈరోజు ప్రధానికి కూడా హర్షిస్తున్నారు. 18 నెలల్లోనే ఇలాంటి అభివృద్ధి జరిగే పరిస్థితి ఎక్కడ లేదని కూడా వారు ఆలోచిస్తున్నారు. మీరు చేస్తున్న వ్యవహారం ఏంటంటే ప్రతి విషయంలో కూడా రాజకీయాన్ని చేసి ప్రజలు మభ్యపెట్టి పక్కదారు పెట్టించే వ్యవహారం చేస్తున్నారని ఈ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి కేంద్ర మంత్రి గారితో అధికారులతో వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, విజయవంతమైంది. దాంట్లో భాగంగా ఈరోజు బ్రహ్మాండ కార్యక్రమం జరిగిందని మీ ద్వారా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.